మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే క్రొత్త చిగురు కనిపిస్తుంది అని త్రిబుల్-ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు పొంది గొప్ప సినీ గేయ రచయిత స్వయంగా మౌనంగా ఆస్కార్ అవార్డు వరకు ఎదిగి సింప్లిసిటీ యొక్క గొప్పతనాన్ని మరియు విజయాలకు పొంగిపోకూడదని, అపజయానికి కృంగిపోకూడదని తెలుపుతున్నది. గర్వపడితే దిగువ జన్మలోకి పోతాము. ఎవరికి వాళ్లే వాళ్ళ విజయాలను చూసి గర్వంతో కాలర్ ఎగరవేయకూడదు. మనలను చూసి ఎదుటివాళ్లు గర్వించాలి కాని మనము కాదు. మన మాటలతో కాదు, మన పనులతో ఎదుటివాడికి సమాధానం చెప్పాలి. ఎవరు పుట్టుకతోనే ఏమీ నేర్చుకోలేరు. ఎంతో కష్టపడి నిరంతర సాధనతోనే సాధిస్తారు. ఈరోజు ఎక్స్పర్ట్ అని చెప్పుకునే వాళ్ళు కూడా ఒకప్పుడు ప్రారంభికులే కదా. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ అతని మాటల వలన కాకుండా అతని పనుల వలన ఎక్కువగా తెలుస్తుంది. మెన్ మే కమ్, మెన్ మే గో, బట్ దేర్ డీడ్స్ విల్ బి ఫర్ ఎవర్. మనుషులు పుడుతుంటారు, చనిపోతూ ఉంటారు, కాని వారి మంచి పనులు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. టన్ను మాటల కన్నా ఒక ఓన్స్ ఆచరణ మిన్నా. కొంతమంది మాటలు కోటలు దాటుతాయి, కాని వారి మాటలు గాలిలో మేడలు, నీటి మూటల వంటివి. టాలెంట్ అనేది భగవంతుడు ఇచ్చినది. ఎవరు ఇంకొకరికంటే గొప్ప అని అనుకోరాదు. తాటిని తన్నేవాడు ఉంటే దాని తలను తన్నేవాడుంటాడు. సృష్టిలో ఏది వృధాగా సృష్టించబడదు. దేని గొప్పతనం దానికే ఉంటుంది. మన శరీరంలో ఏ అవయవం గొప్పది అంటే ఏమి చెప్పగలం? ఏ అవయవం లేకపోయినా అంగవైకల్యమే గదా. బీ హంబుల్. కొడుకు ఎంత ఎదిగినా తల్లిదండ్రుల దృష్టిలో చిన్నవాడేగా. శిష్యుడు ఎంత ఎదిగినా గురువును గౌరవించాలా వద్దా? ఈ విశ్వంలో ఎన్నో కోట్ల నక్షత్రాలుండగా వాటిలో ఒక చిన్న నక్షత్రం మన సూర్యుడు. సూర్యుని చుట్టూ తిరిగే నవగ్రహాలలో మన భూమి ఒక గ్రహము. ఈ గ్రహం మీద 3 నీరు, 1 వంతు భూమిగా గల ప్రపంచ దేశాలలో మన దేశమెంత? అందులో మన రాష్ట్రంలో ఒక జిల్లాలోని, ఒక మండలంలోని, ఒక ప్రాంతంలో గల మనిషి ఉండే ప్రదేశం ఎంతది? సముద్రంలోని ఒక చిన్న నీటి బొట్టంత కూడా కాదే. ఏమి చూచుకొని గర్వపడతారు? కావున ఈ సృష్టిలో మన ఉనికి చాలా స్వల్పము. అందుకే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ప్రతి వ్యక్తిని గౌరవించాలి. తల పొగరుగలవారిని ఎవరూ మెచ్చుకోరు. అందరితో మర్యాదగా ప్రవర్తించుచు సింపుల్గా ఉండేవారినే అందరూ అభిమానిస్తారు. ప్రపంచ దేశాలన్నీ జయించాలనుకుని ఎన్నో దేశాలను రోమ్ సామ్రాజ్యంలో విలీనం చేసుకున్న అలెగ్జాండర్ ది గ్రేట్ చివరకు చనిపోయినప్పుడు తన శవయాత్రలో శవపేటిక నుండి ఖాళీ చేతులు కనిపించేటట్లు పెట్టమని, తాను ఎంత గొప్ప చక్రవర్తి అయినా వెళ్లేటప్పుడు ఉత్త చేతులతోనే వెళ్తున్నానని, మరణించినప్పుడు ఏమీ తీసుకువెళ్లలేమని తెలియజెప్పాడు. గర్వంగా మాట్లాడిన కుందేలుకు తన వినయంతో మాట్లాడి పరుగు పందెంలో ఓవర్ కాన్ఫిడెన్స్ గల కుందేలును ఓడించిన తాబేలు కదా అందరికీ తెలుసు గదా. చరిత్రలో ఉదాహరణకు చెప్పాలంటే తెల్లవాళ్లు పాలించేటందుకు జన్మించారు, నల్లవారు పాలించబడటానికి జన్మించారు అని ఆర్యన్ సూపర్మెజీ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన హిట్లర్ ప్రపంచ యుద్ధాలకు మూల కారకుడై వైట్ రేస్ ఈజ్ సుపీరియర్ టు ద బ్లాక్ అని జాతుల సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చి చివరకు ఆత్మహత్య చేసుకుని చనిపోవలసి వచ్చింది కదా. ఈ సృష్టి యందు భగవంతుని దృష్టిలో ఎవరూ ఎక్కువ కాదు, తక్కువ కాదు. మనుషులంతా సమానమే. అందరిలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలే ఉంటాయి. పచ్చ రక్త కణాలు లేవు కదా. ఒకరికి చలికాలంలో చలివేస్తే వేరొకరికి వేదా? ఒకరికి ఎండలో వేడిగా ఉంటే వేరొకరికి ఉండదా? ఒకరికి జ్వరం వస్తే వేసుకున్న టాబ్లెట్ వేరొకరికి పనిచేయదా? ఒకరి కులం ఎక్కువ తక్కువ, ఒకరి మతం, ప్రాంతం, భాష తదితర అడ్డుగోడలు స్వార్థపరులు సృష్టించినవే. అందరూ విశ్వమానవులే. విశ్వమాన సౌభ్రతృత్వాన్ని అందరూ అభిలాషించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి కంటెంట్తో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.